ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నాకిచ్చిన మనకిచ్చిన వాక్యం ఏంటంటే, కృపే దేవుని యొక్క వరము. ఏమండి, కృప అనేది దేవుని యొక్క వరము. అందుకనే కృప అనేదంట జీవము కంటే ఉత్తమమైనదంట. అంటే నీ భూమి మీద ఉన్న లైఫ్ కంటే చాలామంది నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నాకు మంచి ఆర్థిక అభివృద్ధి ఉన్నది, నాకు మంచి కుటుంబం ఉన్నది అని ఫీల్ అవుతారు. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంట దేవుని యొక్క కృప మాత్రమే. అసలు దేవుని కృప అంటే ఈజ్ ద పర్సనల్. ఆయన ఒక వ్యక్తి, ఆ ఎవరో కాదు, యేసు ప్రభు మాత్రమే. కృప అనగా దేవుని యొక్క కటాక్షము. ఏ యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా మనలను నిత్యము ప్రేమించేదే. ఇట్స్ ఎ గాడ్స్ ఫేవర్. అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, ఆయన మన కొరకు చనిపోయి నరకము నుండి, మరణం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించేదే దేవుని యొక్క కృప. అంటే ఇంకా కృపను చెప్పుకుంటే దేవుని యొక్క దయనొచ్చు. ఇంకా మనం ముందుకెళ్తే దేవుని కృప అనగా దేవునితో స్నేహము చేసే భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. ఇంకా పోతే దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకునటమే దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం ప్రకారం అపోస్తుడైన పౌలు అంటున్నాడు, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, ఆమేన్, నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల పొందిన పరిచర్యను తుదముచ్చుంచుటయే, నా ప్రాణమును కూడా నేను ఎంత మాత్రమును లెక్క చేయనంటున్నాడు. ఈ భూమి మీద ఎవరు ప్రకటించినా అది దేవుని యొక్క కృపా సువార్తను తప్ప, అనగా గుడ్ న్యూస్ తప్ప బ్యాడ్ న్యూస్ అనేది మనం ఎవరూ కూడా ప్రకటించకూడదు. ఎందుకనగా 1 పేతురు 2:24 ప్రకారం ప్రభు అంటున్నాడు ఇక్కడ, మన పాపముల విషయమై చనిపోయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది క్రైస్తవులకి డౌట్ ఏంటంటే, నేను ఇంకా ఇంత ఊబిలో ఉన్నాను, లేకపోతే ఇన్ని సమస్యలతో ఉన్నాను, లేకపోతే నేను ఇంకా గర్భఫలాన్ని పొందుకోవట్లేదు, నా వివాహము జరగట్లేదు, నా ఇల్లు కట్టబట్టలేదు, మేము బంధువుల నుండి, స్నేహితుల నుండి అనేక చీకటి దురాత్మ క్రియలతో మేము బాధపడుతున్నాము. ఏంటి అంటే, ఈరోజు ఈ వర్తమానం మీరు జాగ్రత్తగా వింటే, ఆయన కృపలో ఉన్న వారి మీద రోమా 6:14 ప్రకారం ఏ పాపము కూడా ప్రభుత్వము చేయదు. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అయ్యా నేను సరిత అనే ఒక సిస్టర్, ఒక 20 సంవత్సరాలు, ఆమెకు రోగం ఏంటో తెలియదు కానీ మాంసం లేదు, బ్లడ్ లేదు, ఓన్లీ ఎముకలతో అలా బాడీ అలా పండుకుని ఉందండి. కానీ ఎప్పుడైతే వెళ్ళి ఆ చేతులేసి ప్రార్థించామో, వాళ్ళ ఫాదర్ దర్శనంలో అనేక దురాత్మలు ఆమెలో నుంచి వెళ్ళిపోవటం చూశాను.
ఇప్పుడు ఆమె భోజనం చేస్తుంది, క్రమక్రమంగా ఆమె స్వస్థతను ఆరోగ్యాన్ని పొందుకుంటుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అయ్యా అమావాస్య వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వద్దంటే బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ ధ్యాసలో ఉంటావో అదే పొందుకుంటావు, కానీ కృపను పొందుకున్నవాడు మీద ఏ పాపము కూడా ప్రభుత్వం చేయదంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన పాపముల విషయం ఆయన చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయనే తానే తన శరీరం మీద నీవు చీకటిలో చేసినవి, దేవునికి వ్యతిరేకంగా దుఃఖపెట్టి గాయపరచబడిన అన్నీ కూడా ఆయన శరీరం మీద మాను మీద మోసుకొని మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృపలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆనందిస్తాడు. మూడు దేవుని కృపలో ఉంటాయి. ఒకటి ప్రేమ, రెండవది ఆనందము, మూడవది సమాధానం. వాటిని పొందుకోవటానికి మనం ప్రయత్నించాలి, కానీ మన మీద ఏదో పని చేస్తుంది అనేది ఆలోచన ఉండకూడదు. యేసుప్రభు 6వ మాటలు అంటాడు, సమాప్తమైనదంటే తరతరాల శాపము, పాపము, రోగము, బలహీనత, వ్యసనములు అన్నిటినీ కూడా ఆయన సమాప్తి చేశాడు గనక పాపం విషయం మనం చనిపోయి నీతి విషయమే జీవించినప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థతను పొందుతాము. కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుని కృప అద్భుతాలు చేస్తుంది, సూచక్రియలు చేస్తుంది, మహత్తర కార్యాలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే పాపం ఉందంటే, పాపం అంటే రోగం కానీ బలహీనత కానీ వ్యసనం కానీ, ఎక్కడైతే అది ఉంటుందో కృప అపరిమితంగా విస్తరింపచేస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ హీ హిమ్సెల్ఫ్, గ్రేస్ ఈజ్ ఏ పర్సనల్ అంటే పర్సన్ అండ్ పర్సనల్. ఎవరైతే విశ్వాసము ద్వారా కృపచేత ప్రభువా నేను పాపినని మరి ఆయన దగ్గర ఒప్పుకుని మన పాపములను విడిచిపెడతామో ఖచ్చితంగా వ్యక్తిగతంగా తన కృపను నువ్వు ఖచ్చితంగా ప్యూర్ పర్సనల్. అందుకనే కుటుంబంలో తండ్రి తల్లి కాదండి, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, నిజమైన రక్షణ పొందాలి, నిజమైన మారు మనసు పొందాలి. జాగ్రత్త, చాలా మంది మీరు భక్తి చేస్తున్నారు కానీ శక్తిని చూడటలేదండి. మనకు ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్, ఒక పంక్చువాలిటీ ఉంటే ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో ఆయన కృప ద్వారా నిలబెడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్తలో 1:17 ప్రభు అంటాడు, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. లోకం మనకేమిస్తుందంటే రోగాలను ఇస్తుంది. లోకం మనకేమిస్తుందంటే నెల తిరిగే లోపు లేకపోతే ఫస్ట్ వీక్ కల్లా బిల్స్ పంపిస్తుంది, కరెంటు బిల్ ఇంత, లేకపోతే నల్ల బిల్ ఇంత, లేకపోతే ఇన్సూరెన్స్. కానీ దేవుని కృప మనకి ప్రతిరోజు కూడా ఓన్లీ సప్లై. అందుకని ప్రభు అంటాడు, ఆకాశము నుండి అంటే మంచి ధననిధిని కురిపిస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి? దివారాత్రము ఆయన కృపను గురించి మనం ధ్యానించాలి. ఆయన గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు మనం తెలుసుకుంటే, నేను మాత్రం అదే చేస్తాను. ఈ ఒక్క బైబిల్లో ప్రతి ఒక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉంటా. ఆ నెలలో నేను కట్టవలసిన బిల్స్ ప్రభు కడతాడు, ఆ నెలలో కట్టవలసిన, అలాగే టీవీ పేమెంట్ దేవుడు కడతాడు, కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను. ఎందుకంటే వాక్యం సత్యము. సో కనుక మనం ఎక్కడ ఉండాలంటే ఆయన కృపలో ఉండాలి. కీర్తనలు 137 ప్రభు అంటాడు, ఆయన కృపలో ఉన్నవారి మీద ఏ పాపము ప్రభుత్వము చేయదంటాడు. సో కనుక కృప అనగా వ్యక్తిగతమైనది. దేవునికి మహిమ కలుగును. ఇట్ ఈస్ ఏ పర్సనల్. జీసస్ హ్యాడ్ పెయిడ్ ద ప్రైస్. మన జీవిత కాలంలో ఎప్పుడెప్పుడు, బాల్యమా, యవ్వన కాలమా, వృద్ధాప్యమా, ఏదైతే మనము చెల్లించవలసిందో అది అప్పు కావచ్చు, లేకపోతే పాపము కావచ్చు, అన్నిటి కూడా ఆయన చెల్లించాడు గనుక మనము వ్యక్తిగతంగా క్షమించబడ్డాం. అందుకని ప్రభు అంటాడు, మీ పరలోకపు తండ్రి మిమ్ములను క్షమించిన ప్రకారం మీరు కూడా మిమ్ములను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవుల్లో లేనిది ఒక్కటే క్షమాపణ. ఏ కుటుంబంలో ఏ వ్యక్తులైతే క్షమించే హృదయం లేదో వాడు ఖచ్చితంగా కృప నుండి దూరమయ్యాడు. కృప నుండి దూరమైనప్పుడు దేవుడు అతనిలో ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని లోకములో ఉన్న ప్రతి సమస్య చిన్న కెనాలైతే, చిన్న కాలవైతే, కానీ దేవుని కృప సునామీలాగా నీ మీదకి వస్తుందండి.
ఆమేన్. అందుకనే ఎప్పుడైతే ఆయన మాటను శ్రద్ధగా మనం వింటామో, ద్వితీయోపదేశకాండం 28:1-14 వరకు, పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ పిండి పిసుకు తొట్టియు గంపయు దీవించబడుతుంది, ఆకాశము నుండి మంచి ధననిధిని కురిపిస్తాడు, అప్పు చేయుగానే అప్పిచ్చదు. ఇవి నమ్మాలి. ఇది దేవుని ప్రేమ, దేవుని యొక్క కటాక్షము. కీర్తనలో 103 అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగుందో దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, హీ హిమ్సెల్ఫ్ ఓన్లీ సఫరింగ్, ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కృప మనకి సంపూర్ణమైన స్వస్థతను ఖచ్చితంగా ఇస్తుంది. హల్లెలూయా. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు దేవుని కృప అంటే, దేవుని యొక్క కృప ఏమిస్తుందంటే బ్రింగ్స్ సాల్వేషన్. అర్థమైందండి? దేవుని కృప రక్షణనిస్తుంది. ఇది మన క్రియల వలన వచ్చేది కాదు. నువ్వు నెల రోజులు సాపేసుకుని కూర్చుని గావురున కన్నీరు కార్చినా రాదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని నా ప్రభువని దేవుడని నువ్వు ఒప్పుకుంటావో, ఖచ్చితంగా నీ నోటితో హృదయంలో విశ్వసించిన రక్షణ పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎన్ని రకాల అంటే దేవుని వరములో, దేవుని కృప అనేది వరము కనుక, ఈరోజు ఆ దేవుని కృపలో ఉన్న 8 వరాలు అంటే 8 రకములైన కృపను గురించి మీకు త్వరగా చెప్తాం. మీరు వీలైతే నోట్ చేసుకోండి. మొట్టమొదటిది అబౌండింగ్ గ్రేస్, అపరిమితమైన కృప. 2 కొరింథీ 8:9 ప్రకారం ప్రభు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ. దేవుని కృపను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని కోరుకుంటున్నాడు. ధనవంతులంటే డబ్బు ఒక్కటే కాదండి, ఆత్మలో వర్ధిల్లితే 3 యోహాను 2 ప్రకారం అన్ని విషయాల్లో మనము ఖచ్చితంగా వర్ధిల్లుతాము. ఆమేన్. హల్లెలూయా. కృపలో ఉన్నవాడు ఏమి పొందుకుంటాడంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. కృపలో ఉన్నవాడు నీతిని కలిగి ఖచ్చితంగా ఏం చేస్తాడంట, నీతిని పొందుకుని ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ నీ కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నేను దేవుని కృపలో నిలిచి ఉన్నానో, ఎవరి మీదైనా చేతులేసి ప్రార్థించినప్పుడు అది మనకు తిరిగి రాదండి. ఎందుకంటే దేవుని కృప అనగా యేసు ప్రభువే. అందుకని మీరు మీ కన్ఫెషన్ చేసుకోవాలి, ప్రభువా నేను నీతిమంతుడు, నీ వారసుడను, పరిశుద్ధుడను, నేను నీ కృపలో ఉన్నాను, నీ కృప చేతనే బలవంతుడు ఉన్నాడు కనుక ఇన్ హిజ్ ఫుల్నెస్ ప్రతి టైం కూడా అంట గ్రేస్ టు గ్రేస్ మనము పొందుకునే ఉంటాం. ఆమేన్. ఫస్ట్ది అపరిమితమైన కృప. అపరిమితమైన కృపను ఎవరైతే పొందుకుంటారో వారు భూమి మీద ఏలేవారిగా ఉంటారు. రెండవది ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ఎలెక్టింగ్ గ్రేస్. కృప ఎప్పుడు కూడా మనలను ఎన్నుకుంటదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 5వ వచనములో, అప్పుడు కాలమును సైతము కృప కృప వలన ఏం మిగిలిందంట, శేషము మిగిలిందంట. అంటే ఏంటి, ఎవరైతే రక్షణ పొందని వారు అంటే కృపను పొందని వారు నరకానికి వెళ్తారు, కానీ కృపను పొందుకున్న వారు దేవుని రాజ్యం కొరకు ఖచ్చితంగా ఎదురు చూస్తారు. హల్లెలూయా. అంటే ఈ కృప 2 తిమోతి 1:9 ప్రకారము ఈ కృప మనకి ఎలా వస్తుందంటే, మన క్రియలను బట్టి కాక, చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది ప్రణాళికలో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి దేవుడే పరలోకము నుంచి దిగి వచ్చి మన దోషముల నిమిత్తం, పాపముల నిమిత్తం ఆయన చూపిన మహాప్రేమే దేవుని యొక్క కృప. రక్షణ పొందిన తర్వాత నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, అదేమనగా పరిశుద్ధాత్మ శక్తితో నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన శక్తిని పొందుకుని అనేక మందికి మేలు చేసు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు, సంచరించు, విడిపించను. సువార్త ఒక్కటే కాదు, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ఏ బంధకాల్లో ఉందో ఆ కృప వారిని ఖచ్చితంగా విడిపిస్తుంది. హల్లెలూయా.
సో కృపే మనలను ఎన్నుకున్నది కనుక భయపడాల్సిన అవసరం లేదు. మూడవది ఏమిటంటే సేవింగ్ గ్రేస్. ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసం, ఎఫెసీ 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. హల్లెలూయా. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. భూమి మీద క్రైస్తవుడైనా లేకపోతే ఎవరైనా మనం ముందుగా సిద్ధపరిచినవి ఏంటేంటి? ఆకలిగా ఉన్నవాడికి ఆకలి, దప్పిగా ఉన్నవాడికి దాహము, ఏమంటే ఇబ్బందులు ఉన్నవాడిని పరామర్శించటము, రోగులను స్వస్థపరచటము, చనిపోయిన వారిని లేపటము, ముందుగా సత్క్రియలు మనం ఖచ్చితంగా చేసి తీరాలి. హల్లెలూయా. తీతు 2:11 ప్రకారం సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఆమేన్. ఏమండి? కృప ఏమిస్తుందంట? సమస్త మనుషులను రక్షిస్తుందంట. ఆమేన్. 4వది చూద్దాం, ఎస్టాబ్లిషింగ్ గ్రేస్. కృప నిన్ను ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. ఉద్యోగం లేదా ఉద్యోగం, అలాగే అప్పులు తీర్చి నిన్ను ప్రతి విషయంలో కూడా ఏ బంధకాల్లో అవుతున్నావో ఆ బంధకం నుండి ఆ కృప స్థిరపరుస్తుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 ప్రకారం నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయాన్ని స్థిరపరచుకోండి. అంటే ఏంటండి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇది కాదు. దేవుని కృపను బట్టి మన హృదయాన్ని మనము ఎప్పటికప్పుడే స్థిరపరచుకోవాలి. ప్రభు ఏమన్నాడు? హెబ్రీ 13:5 నిన్ను ఏ మాత్రమును విడువను ఎడబాయనంటున్నాడు. పాత నిబంధన ప్రకారం ప్రభు బయట ఉంటే, కొత్త నిబంధన ప్రకారం తన కృప మనలో నింపబడింది. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. 5వది ఏంటంటే జస్టిఫై గ్రేస్. కృప మనల్ని ఏం చేసిందంటే మన పాపమును తీసివేసుకుని తన నీతిని మనకిచ్చినది. హల్లెలూయా. ఆయన కృప చేతనే క్రీస్తునందు విమోచనము ద్వారా. విమోచన ఎందుకు వచ్చిందంటే మనం ఎలా రిడెంప్షన్ అయ్యామంటే రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఈరోజు క్రైస్తవులకి తెలియని రహస్యం ఏంటంటే రోమా 5:1-3 వరకు ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆమేన్. సో కృప ఏం చేస్తుందంటే 5వది మనను నీతిమంతులుగా తీరుస్తుంది. నీతిమంతులు రాకడ కాలంలో రాజ్యం వెళ్ళేటప్పుడు యేసుప్రభు అంటాడు, కుడివైపునున్న నీతిమంతులారా నా రాజ్యమును వేలండి అంటాడు. అట్టి కృప మీ మీద ఉండును గాక. హల్లెలూయా. ఓకే, 6వది చూద్దాం. 6వది ఏంటంటే గివింగ్ గ్రేస్. ఆమేన్. కృపలో ఉన్నవాడు ఎప్పుడు కూడా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత గనక కృపలో నిలిచిన వాడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు మరి పొరపాటుని ఇవ్వటం గురించి సంఘంలో ఏ దైవజనుడైనా చెప్పినా కానీ బయట తిడుతున్నారు, సంఘంలో కూడా సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. విత్తకుండా పంట కొయ్యలేం. నేను చెప్తున్నా, నా జీవితంలో నా భార్య నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెరోక 1000 రూపాయలు వచ్చేది. ఆ బుక్లో రాసుకుని వాక్యానుసారంగా ఆ టైత్ తీసి ఎప్పుడైతే దేవునికి ఇచ్చుకుంటే వెళ్ళామో అంచెలంచెలుగా ఆ విత్తిన దానికి పంట కోసాము. ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాడు. అట్టి రీతిగా మీ కుటుంబాలను కూడా నా ప్రభు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీ 9:7 అంటాడు, సనుగుకోకుండా బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న కొలది మరి దేవునికి ఇవ్వాలి, ఉత్సాహముగా ఇచ్చేవాడు. హల్లెలూయా. నా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఎప్పుడైతే విత్తటం ప్రారంభించాడో అతను అన్ని విషయాల్లో ఆశ్చర్యకరంగా పంట కోయటం నేర్చుకున్నాడు. కనుక ముఖ్యంగా యవ్వనస్తులు యవ్వనరాండ్రు చేయవలసింది ఏంటంటే దొంగలు కాకుండా దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మలాకి గ్రంథం మీరు 3వ అధ్యాయం చదవండి. ప్రభువు కూడా ఆ విధవరాలు ఆ 2 కాసులు వేసినప్పుడు ఆమెకున్నది ఇచ్చి జీవనమంతయు కనుక ఆమె ఇచ్చినది కనుక నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఆమె ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా జీవించదు. ఇవ్వటం వలన మీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఇవ్వటం వలన కొరత ఉండదు. ఇవ్వటం వలన కుటుంబంలో అనారోగ్యం ఉండదు. విశ్వాసముతో ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు ఎవరికి కృపను ఎక్కువగా ఇస్తాడంటే దీనులకు మాత్రమే ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:6 అహంకారులను ఎదిరించి దీనులకు కృపను ఇస్తాడు. నువ్వు తెలియకోకుండా నీలో అహంకారం ఉంటే
నీలో అవధేయత ఉంటే నీలో గర్వం ఉంటుంది. ప్రభువా నన్ను క్షమించి నీ కృపతో నన్ను తృప్తిపరచుము. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కీర్తనలు 91:14 కూడా ప్రభువుని మోషే అంటాడు, అయ్యా ప్రతి ఉదయమున నీ కృపతో తృప్తిపరచు, మా దినములన్నీ సంతోషించి ఉల్లాసముగా ఉంటాం. అంటే కృప నీ జీవిత కాలమంతా సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆమేన్. 7వది ఏంటంటే ఆఖరి ఇంకోటి ఉంది, సస్టైన్ గ్రేస్. 2 కొరింథీ 12:9 ప్రకారము ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటాడు, అయ్యా నీ కృప నాకు చాలు, నా బలహీనత యందు నీ శక్తి నన్ను పరిపూర్ణగా చేస్తుంది. అందుకని ప్రభు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ప్రభు ఏమని అంటాడంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి మనము శక్తిమంతులు కావాలి. ఆఖరిగా 1 పేతురు 5 ప్రకారము సస్టైన్ గ్రేస్ అంటే ఎన్ని శ్రమలున్నా కానీ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట, కొంచెం కాలమే శ్రమ కలిగిన పిమ్మట మిమ్ములను పిలిచి బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడు. ఆఖరికి 8వది రెయినింగ్ గ్రేస్. కృపలో ఉన్నవాడు ఖచ్చితంగా ఏలేవాడిగా మాత్రమే చేస్తాడు. కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము నిత్య జీవముకై నీతి ద్వారా ఏలు నిమిత్తం. రోమా 5:17 ప్రకారం ఎవరైతే ప్రతిరోజు నీతి దానము కృపాబాహుళ్యము చాలా మరి ఎక్కువగా పొందుకుంటారో వారు జీవము కలిగి ఏలేవారిగా ఉంటారు. ఆమేన్. ఈ 8 రకాల కృప మీ మీద విస్తరించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా PhD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారములో మన ప్రభు అయిన యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఏమో పేరు అప్పయ్యమ్మ, రెల్లువలస, విజయనగరం. మరి ఇంచుమించు 1 year గా కడుపులో మంట, గుండె మంటతో ఏది తిన్నా మరి ఆమెకి వామిటింగ్ అయిపోయేది. గడిచిన శనివారము ఎప్పుడైతే ప్రోగ్రాం చూసిందో ఆ కాల్ చేసినప్పుడు ప్రార్థన చేశాం. వాటర్లో ఏం లేదు కానీ ఆ వాటర్ కూడా తాగినప్పుడు ½ an hour లో మరలా ఫోన్ చేసి చెప్పింది, నాయనా మరి నిద్ర పట్టేది కూడా కాదు, చనిపోతానేమో అని. ఆ గుండె మంట, ఆ కడుపులోని మంటను దేవుడు తీసివేశాడు. ఇటు స్వస్థతకై మన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇతని పేరు పీటర్ అండి. తన భార్యకు ఎన్నాంటి ప్రాబ్లమ్స్ అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వారు పిలిపించుకుని ప్రార్థన చేసిన తర్వాత చక్కటి ఒక కుమారుని అనుగ్రహించాడు. నేను చెప్తున్నా, కీర్తనలు 113:9 మీరు దాన్ని పలకండి. సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తాడు. అలాగే సౌజన్య 8 years, మరి ఆమెకు ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉన్న ప్రార్థించిన తర్వాత ఆమె ఇప్పుడు కన్సీవ్ అయింది. నా 5th month. ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి గుంటూరు ప్రభావతి ప్రస్తుతం మేము US ఉంది. నిన్నటి దినం ఫోన్ చేసి, అన్న మీరు ప్రార్థించిన తర్వాత దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడని ఆమె చెప్పింది. దాదాపు ఇంచుమించు 6 గంట సేపు. మొట్టమొదట మరి కరోనా టైంలో తన భర్తకి రాజశేఖర రెడ్డికి కరోనా వచ్చి ఇంచుమించు 70 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ బ్రతకరన్నారు. ప్రార్థన ద్వారా ప్రభు స్వస్థపరిచాడు. ఆ మెడిసిన్ ద్వారా మరి అతని యొక్క మానసిక పరిస్థితి కూడా బాగాలేనప్పుడు నాకు ఈమె వద్దు, నేను ఈమెను ఏలనన్నప్పుడు మరి ఇంటికి వెళ్ళి ఆయనకు అన్యుడు కొంచెంసేపు దేవుని వాక్యం చెప్పి ప్రభువుని రక్షకుడిగా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు US నుంచి ఇంచుమించు అంతకు ముందు ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి మనం వెళ్ళొద్దు, ఇక్కడే ఉందామన్నప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది. దానికి ప్రార్థించాము. అద్భుతంగా వారి పక్షాన ఆ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేశాడు. ప్రార్థించిన రీతిగా వద్దు అన్నవాడు మరలా అమెరికా కూడా వాళ్ళు వెళ్ళటం. అక్కడ జరిగినది ఏంటంటే 5-6 నెలల్లో ఏ పని
చేయకుండా కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఒక కుటుంబాన్ని ఎట్లా కడతాడు? ఒకే ఆ తమ్ముడి దగ్గర అలా కూర్చున్నప్పుడు సిస్టర్ అంది, నాతోటి కావట్లేదు, నేను ఉండలేనండి, మరి ఆయన ఏం పని చేయట్లేదు అని. కానీ అద్భుతంగా ప్రార్థించినప్పుడు నిన్నటి దినాన్ని ఎంత సంతోషంగా చెప్పిందంటే, నా కుమార్తెకు చక్కటి స్కూల్లో ఆమెకి సీట్ రావటమే కాదు, కొద్ది టైంలోనే ఏ క్లాసులో అయితే జాయిన్ అయిందో చక్కగా పాస్ అయింది. అలాగే నా భర్త, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా టైం పోగొట్టుకున్నాను, మరలా మన జీవితాన్ని ప్రారంభిద్దామని తను మంచి చక్కటి ఉద్యోగంలో జాయిన్ అవ్వటము. ఆ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 2 సమూయేలు 7:29 ప్రకారం నేను ఒక్కడే చెప్పా, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి నీ కుటుంబం నిత్యము ఆశ్రయించబడుతుంది. ఒకటి, ఇక్కడ అమెరికా వెళ్ళినా కూడా మీరు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని ఏ నోటి తన్నాడు. ఇప్పుడు తన కుటుంబాన్ని అనగా తన కుమార్తెను తన భార్యను బాధ్యత కలిగి ఎంతో సంతోషముగా తను చూసుకుంటున్నాడు. మన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు. పట్టుదలతో తల్లులారా ప్రార్థన చేయండి. మీ కుటుంబాలను కూడా, ప్రభావతి కుటుంబాన్ని కట్టిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా కడతాడు. హల్లెలూయా. సో ప్రవీణ్ అద్భుతంగా దేవుడు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మంచి బిజినెస్ ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక మంది మేము వీడియో వేయటానికి టైం లేక ఇలాగ ఓరల్గా చెప్తున్నాం. మీరు నమ్మండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దయచేసి కింద ఆ స్క్రీన్ లో వస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే మనం లైవ్ ఇవ్వగలుగుతాము. మీరు ఎప్పుడైనా సరే ఆ యొక్క యూట్యూబ్ లో ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వచ్చి మీ జీవితాల్లో అద్భుతం చేయునుగాక. బీపీ నుండి, షుగర్ నుండి, థైరాయిడ్ నుండి, సమస్త బలహీనత నుండి, రోగం నుండి విడుదల పొందినందుకు వందనాలు. ఆమేన్. ఒకళ్ళకు తగ్గింది. ఏం పేరు పేరు? ప్రవీణ్. గాడికి చప్పుడు కూడా తెలుస్తుంది. శక్తి ఉన్నదయ్యా, ఏం తగ్గింది? ఇప్పుడు తగ్గిందా? గడిగా చప్పుడు కూడా తెలుస్తుంది. వందనాలు. అయ్యగారికి వందనాలు. నా పేరు శాంతరత్నం, మా ఆయన గారికి రాజారత్నం, మరి వెలిసేరు, కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం. నా సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు మా ఆయన గారి ఇష్టంలో నేను ప్రార్థన చేయమని కోరినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. మా ఆయన గారికి గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు, పడినప్పుడు ఆయాసం వచ్చి నొప్పి వచ్చేది. దాని ఇష్టంలో అయ్యగారిని ప్రార్థన చేయమంటే తైలముని వాటర్ పట్టుకోమన్నారు. ఆ విధంగా ప్రార్థన చేశారు అయ్యగారు. మా ఆయన గారికి తగ్గింది. తర్వాత నాకు కూడా అదే బలహీనతలో ఉండేది, నాకు కూడా తగ్గింది. ఈ 2024లో ఫిబ్రవరిలోని నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీలోని రాళ్ళుండి అసలే లేకలేకపోయేదని, కూర్చోలేకపోయేదని, అలాగా నైట్ అంతా 7 గంటల కాడికి 10 గంటల దాకా బాధపడాను. ఆ సమయంలో అయ్యగారిని ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేశారు. దాని విషయంలో నాకు ఆ రాత్రి ఎక్కువ తగ్గింది. హాయిగా నేను పడుకున్నాను. తెల్లారు లేగలేను అనుకున్నాను, కానీ చాలా బాగా లేచి పని చేసుకున్నాను. దేవుడు నా విషయంలో మేలు చేసినందుకు, అయ్యగారు ప్రార్థన చేసినందుకు కూడా అయ్యగారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, కృపానిగా మేము అడగక మునిపే మా మీద చూపించిన కటాక్షము, కరుణ, దయా ప్రభ తండ్రి నీకు వందనాలు నాయన. ఈ పలికిన 8 వరములు కలిగిన కృపను వీరి మీద విస్తరించండి. ఇప్పుడే నీ అపరిమితమైన కృప వీరి మీద కుమ్మరించబడునుగాక. రక్షణ కార్యము జరుగునుగాక, స్వస్థత జరుగునుగాక, సమాధానం కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తల నుండి అరికాల వరకు బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నీకు వందనాలు. నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము, నీలో రూపాంతరత పొందే భాగ్యం దయచేయండి. నీ కృపలో వర్ధిలింప చేయండి ప్రభు. ప్రతి ఒక్క వారమునైనా, ప్రతి మాసము ఈ యొక్క ప్రోగ్రాం జరుగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబము నీ కృపలో 100 వర్ధిలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్
శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.